గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి అనేక రకమైనటువంటి చర్చలు సాగుతూ ఉన్నాయి. అసలు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఆ రోజు అభ్యర్థులు చేసినటువంటి అభ్యంతరాలేంటి? కోర్టుకి ఏమని చెప్పారు? కోర్టు ఏం కన్విన్స్ అయింది? దాంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి పర్యవసనాలకు సంబంధించి కావచ్చు, తర్వాత వచ్చినటువంటి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గ్రూప్ 1 అభ్యర్థి సింధు ఉన్నారు. సింధు గారు, అసలు మీరు కోర్టుకి ఏం చెప్పారు? మీ అభ్యంతరం ఏంటి? మీరు కోర్టుకి ఏం చెప్పారు? కోర్టు ఎట్లా కన్విన్స్ అయింది? ఏమని కన్విన్స్ అయింది? ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. సో ఇక్కడ గ్రూప్ 1 విషయానికి వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ టైం కాదండి. గ్రూప్ 1 విషయంలో అభ్యర్థులం మేము కోర్టుకు ఎక్కడం ఇది ఫస్ట్ టైం కాదు, దిస్ ఇస్ సెకండ్ టైం. ఈవెన్ ప్రిలిమ్స్ టైంలో నుంచే మేము దీని గురించి కొట్లాడుతున్నాం. అసలు గ్రూప్ 1కి సంబంధించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మిస్టేక్ చేసింది జీవో 29 విషయంలో. సో దానివల్ల కొంచెం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీస్ అందరికీ నష్టం జరిగింది. సో దాని నుంచి మేము కొట్లాడుతూనే వచ్చినాం. మీరు బాగా గమనించుంటే మేము October 21, 27 ఆ టైంలో మేము మెయిన్స్ ఎగ్జామ్ రాసాము. ఆ రైట్ బిఫోర్ October 16th, 14th, 15th ఆ టైం నుంచి మేము రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసింది. దేనికోసం మేము ప్రొటెస్ట్ చేసాం? జీవో 29 కోసం చేసాము. ఆ రోజు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు ఈ రోజు మేము రిక్వెస్ట్ చేసాం. ఏమని? మీరు కొంచెం ఎగ్జామ్ని ఆపండి, ఇప్పుడు ఆపండి. ఎందుకంటే ఇట్లా కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్లో ఎగ్జామ్ రాయడం కూడా కరెక్ట్ కాదు, ఇన్ని లోపాలు ఉన్నాయి. ఈవెన్ దో మేము మెయిన్స్ రాసినా కూడా మళ్ళీ మేము కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అప్పుడు ఎగ్జామ్కి ఏమన్నా అయితే చాలా పెద్ద దెబ్బ మాకైనా, ప్రభుత్వం అయినా, కమిషన్కి అయినా, ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటిది వద్దు, కొన్ని రోజులు ఆపండి, 1 నెల 2 నెలలు ఆపండి, జీవో 29 ఇష్యూ అనేది సార్ట్అవుట్ అయిన తర్వాత చేద్దాము అని చెప్పినా కానీ ప్రభుత్వం ఆ రోజు పట్టించుకోలేదు. అట్లాగే మొండిగా ఎగ్జామ్ పెట్టేసింది. ఈవెన్ మేము ఎగ్జామ్కి వెళ్ళే రోజు కూడా సుప్రీంకోర్టులో మా కేసు ఉండే, దాన్ని చూసుకొని మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన పరిస్థితి ఎగ్జాక్ట్లీ. సో అయిపోయింది. ఆఫ్టర్ ఈ మంత్స్ అంతా అయిన తర్వాత ఇప్పుడు మేజర్గా గ్రూప్ 1లో ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ చూసుకుంటే చాలా ఇర్రెగ్యులారిటీస్ కనిపించినాయండి. అండ్ ప్రతి ఒక్క ఇర్రెగ్యులారిటీకి టీజీపీఎస్సీ అనేది కమిషన్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. కరెక్ట్, మేము అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, చెప్పాలంటే ఆన్సర్ చెప్పుకోలేకపోయినారు. సో మేము కోర్టు మెట్లు ఎక్కడానికి అసలు మాకు ఎక్కడ ఇర్రెగ్యులారిటీస్ అనిపించినాయి అనేది చూస్తే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఎవాల్యుయేషన్ ఇర్రెగ్యులారిటీస్ కనిపించినాయి. ప్రొసీజరల్ పరంగా వస్తే నార్మల్గా మేజర్గా మేము చూసింది హాల్ టికెట్ నెంబర్స్ అండి. హాల్ టికెట్ నెంబర్స్ ఏంటంటే నార్మల్గా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అట్లా స్టెప్స్ ఉంటే ప్రతిదానికి ఒకే హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అట్లా లేదు. ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఉండింది, మెయిన్స్కి ఇంకొక హాల్ టికెట్ నెంబర్ ఉంది. సో అక్కడ మాకు అనిపించింది ఏంటంటే ఇట్లా హాల్ టికెట్ నెంబర్స్ డిఫరెంట్ ఉండడం వల్ల సో మధ్యలో ఎవరినైనా యాడ్ చేసే స్కోప్ ఉంటుంది కదా. సో అక్కడ మాకు ఇర్రెగ్యులారిటీ కనిపించింది. కానీ దాని అర్థం అక్కడ అవినీతి జరిగిందో లేకపోతే ఇంకేదైనా జరిగిందన్నది కాదు కదా. సో అది ప్రొసీజరల్గా సరే, వాళ్ళు చేయలేకపోయినా కూడా హాల్ టికెట్ మార్చినంత మాత్రాన తప్పు జరిగిందని నిర్ధారించలేం కదా. నిర్ధారించలేము అనేది పాయింట్. సో దానికి వాళ్ళు కమిషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ కానీ వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అనేవి చూసుకుంటే నార్మల్గా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనకి అటెండెన్స్ ఎంతమంది క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారనేది మనకు వస్తుంది. సో అక్కడ ఒక ఫిగర్ చూపించారు, 21,093 సంథింగ్ అట్లా చూపించారు. సో మళ్ళీ తర్వాత ఇంకొక వెబ్ నోట్ రిలీజ్ చేశారు, మళ్ళీ ఒక క్రాస్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నంబర్ చేంజ్ ఉంది. మళ్ళీ ఫైనల్గా జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు అక్కడ 21,085 మెంబర్స్ అనేది ఉంది. సో నంబరింగ్ చేంజ్, ఫిగర్ ఎట్లా చేంజ్ అవుతుంది? బేసిక్లీ థింగ్ ఏంటంటే మేము బయోమెట్రిక్స్ ఇచ్చాం. బయోమెట్రిక్స్ ఇచ్చినప్పుడు కౌంట్ యాక్యురేట్ ఉండాలి కదా, ఫిగర్ ఎట్లా చేంజ్ అయింది? సో ఇప్పుడు మేము చేసిన ఆరోపణకి ఇక్కడ వీళ్ళు మాకు ప్రూఫ్ చూపించినట్టే కదా. సో ఖచ్చితంగా మా అనుమానం ఇంకా బలపడుతుంది కదా. సో అట్లాగే చాలా జరిగినాయి. ఈవెన్ సెంటర్ పికప్ చేయడం, ఇప్పుడు ఫస్ట్ 46 సెంటర్స్ అని చెప్పి ఇచ్చారు, 45 అని ఇచ్చారు. మళ్ళీ తర్వాత సరిపోవట్లేదు అని చెప్పి కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఇంకొక సెంటర్ యాడ్ చేయడం. సో ఇట్లాంటివన్నీ చూస్తుంటే మాకేంటంటే మా అనుమానాలన్నీ బలపడినాయి. ఇప్పుడు అట్లాగే చూసుకుంటే సెంటర్స్ వైజ్లోనే ర్యాండమైజేషన్ మెథడ్ యూస్ చేసి మనం అభ్యర్థులకి సెంటర్స్ అలొకేట్ చేయాలి. కానీ అట్లా చేయకుండా ఉమెన్ అందరినీ తీసుకుపోయి కోటి ఉమెన్స్ కాలేజ్లో పెట్టడం అది అసలు ప్రొసీజరల్గా అది కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళు ఏమంటారు, వీళ్ళకి ఉమెన్కి సదుపాయాలు ఉంటాయి, ఇందులో మెన్కి సదుపాయాలు ఉండవు అన్న ఉద్దేశంతో మేము అట్లా పెట్టినాము. సో మాకు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి వాళ్ళు చేసిన రిక్వెస్ట్ బేస్ చేసుకొని మేము వెళ్ళినాము అని
ఆన్సర్ చేశారు కోర్టుకి. సో మేము అదే 46 సెంటర్స్లో మల్టిపుల్ ఉమెన్ కాలేజెస్ ఉన్నాయి, మరి అక్కడ మెన్కి ఎట్లా సెంటర్ అలాట్ చేశారు? సో సేమ్ టైమే కదా, లైక్ అక్కడ కూడా మెన్కి సెంటర్ అలాట్ చేయకూడదు కదా. ఇప్పుడు అదే కన్సిడర్ చేసుకుంటే యూపీఎస్సీ ఉందండి, యూపీఎస్సీ కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ ఎట్లా అలొకేట్ చేస్తుంది బోత్ మెన్ అండ్ ఉమెన్కి? లైక్ మేము ఆబ్వియస్గా అవి ప్రామాణికంగా కన్సిడర్ చేస్తాం. ఆ పరంగా చూసుకుంటే మా అనుమానాలన్నీ బలపడిపోయినాయి. ఇవన్నీ మేము రేజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవాల్యుయేషన్కి వచ్చేటప్పటికి ఎవాల్యుయేటర్స్ని చూస్ చేసుకునే దాంట్లో వాళ్ళు అగెయిన్స్ట్ రెగ్యులేషన్స్ వెళ్ళారు. ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్ స్టాఫ్ని మేము ఎవాల్యుయేషన్కి పిలుస్తాము, చూస్ చేసుకుంటాము అని చెప్పిన కమిషన్ రెగ్యులర్ స్టాఫ్ అంటే వాళ్ళ దృష్టిలో ఇంక్లూడింగ్ రిటైర్డ్ స్టాఫ్ అంట. సో రిటైర్డ్ మెంబర్స్ ఎట్లా ఉంటారు? సో అది అగెయిన్స్ట్ వాళ్ళ రెగ్యులేషన్. సో దానికి కూడా వాళ్ళు ప్రాపర్గా ఆన్సర్ ప్రొవైడ్ చేసుకోలేకపోయారు. అండ్ ఆల్సో ఫ్యాకల్టీ మెంబర్స్, ఐ మీన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ని ఎవాల్యుయేటర్గా పెట్టినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ స్టూడెంట్స్కి ఫేవర్ చేసుకుంటారు కదా. సో ఇవన్నీ ఉన్నాయి. కోర్టు కూడా పబ్లిక్ కమిషన్ అసమర్థత ఉంది, చేతగానితనం ఉంది అనేది కొన్ని సంబంధించిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆ జడ్జిమెంట్ కాపీలో నేను కూడా చూసా, చదివా. ఆ తర్వాత ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు ఏం చెప్పింది, 8 నెలలలోపు రీవాల్యుయేషన్ చేయండి, లేదంటే రీ ఎగ్జామ్కి ఆర్డర్ మేమే చేయడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పింది. చెప్పిన తర్వాత ఈ 3 కోట్లకు అమ్ముకున్నారు అనేది కోర్టుకు చెప్పలేదు, కానీ మీడియాలో చేసినటువంటి ఒక ఆరోపణ ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది. 3 కోట్లకు అమ్ముకున్నారు ఒక ఉద్యోగాన్ని అని చెప్పారు, కానీ ఎవరు అమ్ముకున్నారు, ఎవరికి చెప్పారు లేదు అనకుండా బట్టగాల్సి మీదేస్తారు. ఇప్పుడు దానివల్ల ప్రభుత్వం చెడ్డ పేరు, కమిషన్కి చెడ్డ పేరు, రేపు ఇంకొంతమంది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు అనేది బేసిక్ క్వశ్చన్. దానికి ఎట్లా మీరు ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు ఈ 3 కోట్ల విషయం అనేది ఎవరో రాజకీయ నాయకులు చేసిన ఆరోపణ కాదండి. మొట్టమొదటగా ఒక గ్రూప్ 1 అభ్యర్థి చెప్పిన విషయం ఇది. సో అట్లాగే మీడియాలోకి వచ్చింది, అది చర్చనీయాంశం అయినది. ఇప్పుడు అదే రాజకీయ ఆరోపణ అంటే అది అట్లాగే సంబంధం ఉండకపోతుంది. ఒక అభ్యర్థి చెప్పినప్పుడు ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లెవెల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఇట్లాంటి ఊరికనే ఆరోపణలు బట్టగాల్చి మీదేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుందండి? లైక్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ టైం ఇందులో పెడతాం. ఇక్కడ ఇంటరప్ట్ చేస్తా, ఎందుకు అంటే మీ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది, మీరు బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నారు కాబట్టి ఊరికే ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఆరోపణలు చేస్తే ప్రజలు పట్టించుకోరు కాబట్టి మీతో ఆరోపణలు చేస్తున్నారు. 3 కోట్ల ఆరోపణలు కూడా అలాగే వచ్చింది అనేది ప్రభుత్వం నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి అంటున్నటువంటి మాట. ఈ మాట నేను ఖచ్చితంగా ఏకీభవించాను. యాక్చువల్ ఖండిస్తాను నేను. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నదందరూ గ్రాడ్యుయేట్స్, ఈ ఫీల్డ్లో ఉన్నదందరూ గ్రాడ్యుయేట్స్, స్కూల్ కిడ్స్ కాదండి. స్కూల్ కిడ్స్ అయితే చెప్పిన మాట వింటారు, అది ఏ పొలిటికల్ పార్టీ చెప్పిన మాట అయినా స్కూల్ కిడ్స్ అయినప్పుడు మీరు అన్న స్టేట్మెంట్ అగ్రీ అవుతుంది. కానీ ఇక్కడ మేమందరం చదువుకునేటోళ్ళం, ఏ ప్రభుత్వం చేసింది, అంటే ఏ పొలిటికల్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసింది చేయలేదు అనేది మేము అన్ని కళ్ళగట్టినట్టు చూడడం కాకుండా అనుభవించిన వాళ్ళు ఇందులో ఉన్నోళ్ళందరూ ఎవరి పాలనలో వాళ్ళకి న్యాయం జరిగింది జరగలేదు అని వెరీ క్లియర్ అందరు. కానీ దాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఊరికనే వీళ్ళందరూ రాజకీయ నాయకులు చెప్పినట్టే చేస్తున్నారు అనే మాట అది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎందుకు ఇది వస్తుంది అని అంటే గతంలో ఎలక్షన్స్కు అప్పుడు చూస్తే గతంలో కర్ణాటకలో ఒక గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 30% సర్కార్ అని ఒక అది బాగా పాపులర్ అయింది, అది తీసుకుంటుంది అని. అది ఆ ప్రభుత్వం పడగొట్టేందుకు అవసరం పడింది కాంగ్రెస్ పార్టీకి. సో అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అంటే ఇది కూడా అట్లాంటి నెరేటివ్ని పుష్ చేయడానికి ఇక్కడ ట్రై చేశారు, పొలిటికల్గా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత ఇంకేదో మున్సిపల్ వర్క్స్కి సంబంధించినటువంటి ఒక కరప్షన్ యాంగిల్ వచ్చింది, అది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో ఆ 2 యాంగిల్స్ ఫెయిల్ అయ్యాయి, ఇప్పుడు ఈ 3 కోట్ల నెరేటివ్ అమ్ముకున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నెరేటివ్ని గ్రూప్ 1 అభ్యర్థుల మీద వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చడం తప్ప ఇంకోటి లేదు అనేది వీళ్ళ యాంగిల్. లేదండి, అబ్సల్యూట్లీ ఫాల్స్. వాళ్ళు కావాలని డైవర్షన్ చేయడం కోసం మాట్లాడే మాటలే తప్ప ఇందులో ఎట్లాంటి నిజము లేదు. అవసరం ఏముంటుందండి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఈ లెవెల్ చదువుకునే వాళ్ళకి అట్లాంటి ఎవరో పెట్టిన మాటని వీళ్ళు మోయాల్సి, అరే బాబు రేపు బయటకు పోయి 3 కోట్ల ఉద్యోగం ఇట్లా అమ్ముకురు అని చెప్పు అనగానే అంత ఈజీగా చెప్పమండి. అవసరం లేదు మాకు. ఇవాళ వీళ్ళు ఉంటారు ప్రభుత్వంలో, రేపు వాళ్ళే వస్తారు ప్రభుత్వంలో, లేకపోతే ఇంకెవరైనా వస్తారు. సో ప్రతిసారి మీ మాట మాకు అవసరం లేదు. ఇవాళ నోటిఫికేషన్స్ ఇస్తే చదువుకొని ఎగ్జామ్ రాసుకొని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఈ పొలిటికల్ వాళ్ళు చెప్పిన మాటలు వింటూ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అభ్యర్థులకు. అంటే నాతో అన్నారు,
నాతో పలానా వాళ్ళు అన్నారు, నా దగ్గర ప్రూఫ్ లేదు, బట్ నేను నాతో అన్నారు, నేను ఒక అభ్యర్థిగా, ఒక చదువుకుంటున్న ఒక ఆస్పిరెంట్గా నాతో అన్న మాట ఇది అని ఒక్కరు పలానా పేరు అని చెప్పి వచ్చి ముందుకు ధైర్యంగా ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాడుతున్నారు మీరు చాలా కాలంగా. గతంలోనూ గత ప్రభుత్వం మీద కూడా అభ్యర్థులు నిరుద్యోగులు పోరాడిన మీద మీరు ఎప్పుడు అంటే నిరుద్యోగ యువత అనేది ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి ప్రభుత్వం మీద. గతంలో పోరాడారు, ఇప్పుడు పోరాడుతున్నారు. అంత పోరాటం ఉన్న వాళ్ళు ఈ పలానా వాళ్ళు నాకు ఇది ఆఫర్ చేశారు, ఇట్లా ఇట్లా నన్ను అడిగారు, డబ్బులు అడిగారు అని వచ్చి బహిరంగంగా పలానా మంత్రి, పలానా వ్యక్తి, పలానా వాళ్ళు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది బేసిక్ క్వశ్చన్. ఎస్, ఆ బేసిక్ ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అంటే మీరు గమనిస్తే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. కోర్టులో కేసు నడుస్తున్న టైంలో పిటిషనర్స్ తరపు నుంచి కొన్ని ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్లో ఒక పర్సన్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉండింది. ఆ పర్సన్ నేమ్ తీసుకోదలుచుకోలేదు నేను. ఈ గ్రూప్ 1 అభ్యర్థినే, తనకు జరిగిన అన్యాయం అనేది తను బయటకు వచ్చారు, మాట్లాడారు. కానీ తను జడ్జ్ ఏమన్నారంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ పర్సన్ రెడీ ఉండే. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, పిటిషనర్స్ రెస్పాండెంట్స్ టైప్ కమిషన్ ఏం చేసింది, ముందుగానే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి కాల్ చేసి బెదిరించి కేసులు పెట్టినారు. సో ఆ లెవెల్లో వీళ్ళు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే డైరెక్ట్ మినిస్టర్తో కాంటాక్ట్లోకి వెళ్ళిన పర్సన్ బయటకు వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు ఎంత భయపడాల్సి ఉంటుంది. రేపు పొద్దున కేసు అయితే ఇంకా అసలు దేనికైనా అన్ఫిట్ కదా. సో ఇప్పుడు అట్లాంటి కేసెస్ని మళ్ళీ మాఫీ చేయించుకునే స్కోప్ కూడా దొరకకపోవచ్చు. వెరీ స్ట్రిక్ట్. ఎందుకంటే మేము చిన్న ప్రొటెస్ట్ చేస్తేనే మా మీద లాఠీ చార్జీలు చేసినప్పుడు ఇట్లాంటివి అవుతున్నాయి అని అంటే ఒక మినిస్టర్కి ఎదురెళ్ళిపోవడం అంటే గవర్నమెంట్కి ఎదురెళ్ళిపోవడమే. అందరు కలెక్టివ్గా వెళ్తే బాగుంటుంది. కానీ ఒక సింగిల్ పర్సన్ బయటకు వచ్చి నాకు ఇట్లా అయింది, నాతో ఇట్లా మాట్లాడారు అని చెప్తే డెఫినెట్గా ఆ పర్సన్కి లైఫ్ అనేది లేకుండా చేస్తారు. కాబట్టి అట్లాంటి భయాల వల్లనే బయటకు రావట్లేదు. కానీ ఇప్పుడు 8 months అనేది కోర్టు ఇచ్చిన డెడ్ లైన్. అవును. సో 8 months లోపు రివాల్యుయేషన్ అయినా కూడా ఇప్పుడు రివాల్యుయేషన్ చేసి పలానా కొత్త రిజల్ట్స్ ఇచ్చినాయి అంటే వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్టే అవుతుంది. సో కమిషన్ ఆ పని చేయదు అనేది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్ పెడితే, మళ్ళీ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేయాల్సి వస్తే మళ్ళీ ముందు నుంచి ప్రాసెస్, మళ్ళీ కోర్టు కేసులు, ఇంకొకరు ఎవరో కోర్టుకి వెళ్తారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కోర్టుకి వెళ్తారు. ఇలాంటివి అన్ని చిక్కుముడులు ఉన్నప్పుడు ఎక్కడైతే మీకు అనుమానాలు ఉన్నాయో, పలానా సెంటర్ లో అనుమానం ఉంది, పలానా సెంటర్ లో ఎక్కువ మంది పికప్ అయ్యారు అనేది మీకు ఒక అనుమానం ఉంది. సో ఆ అనుమానం ఉన్న సెంటర్ కి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు రాసిన జవాబు పత్రాలు ఉంటాయో అవి తీసి ఇవి వెరిఫై చేయాలని అడిగారా కోర్టుని? కోర్టు ఏమంది? లేదంటే దానికి పబ్లిక్ కమిషన్ ఏమని చెప్పిందా అట్లాంటివి? అట్లా పర్టికులర్గా మేము పలానా సెంటర్ వాళ్ళవి తీసి రీవెరిఫై చేయాలని మేము అడగలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఎంటైర్ ప్రాసెసే రాంగ్ ఉందండి. ఎవాల్యుయేషన్ ప్రాసెస్లోనే మిస్టేక్స్ ఉన్నప్పుడు ఓన్లీ ఒక సెంటర్వి చేయమని మనం అడగలేం కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ రాంగ్ ఉన్నప్పుడు ప్రతి సెంటర్లో ఉన్న అభ్యర్థికి అదే జరుగుతుంది. ఆ ప్రాసెస్లో మీరు గమనించినట్లయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం వర్సెస్ మీరు గమనిస్తే తెలుగు మీడియం వాళ్ళు ఓన్లీ 9% మెంబర్సే 563లో ఉన్నారు. లైక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆల్మోస్ట్ 90% ఉన్నారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే అక్కడ మనకి క్లియర్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు కావాల్సింది రీవాల్యుయేషన్, రీ ఎగ్జామ్ అండి. ఖచ్చితంగా డెఫినెట్ గా ఓన్లీ మెయిన్స్ నుంచా లేదంటే మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టాలి, మెయిన్స్ పెట్టాలి అనేది? నేను ఇప్పుడు యాజ్ పర్ జడ్జ్మెంట్ మాట్లాడుకుంటే రీమెయిన్స్ ప్రకారం వెళ్ళడం బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను. లేదు నార్మల్ గా అసలు ఉన్న ఇష్యూస్ అన్ని మనం ఒకసారి చూసుకుంటే మాత్రం ప్రిలిమ్స్ నుంచి పెట్టడం ఫ్రెష్ గా కండక్ట్ చేయాలి అంటారు. ఫ్రెష్ గా కండక్ట్ చేయాలి. నేనేమంటానంటే అండి, 2011 నుంచి 2025 వచ్చింది, ఎగ్జామ్స్ కాలే. అంతకు ముందున కాంగ్రెస్ గవర్నమెంట్ మారింది, మళ్ళీ తెలంగాణ వచ్చింది, కొట్లాడుకున్నాము, మా ఉద్యోగాలు అని చెప్పాము, చాలా బాగా అందరం సిగ్గుపడాల్సిన విషయం నిజానికి. తెలంగాణ వచ్చింది, ఒక బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గవర్నమెంట్ చేసింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, అంటే 4 ప్రభుత్వాలు మారాయి, 2 పార్టీలు చేతులు మారాయి. కానీ ఒక్క పరీక్ష 560 జాబులకు సంబంధించినటువంటి ఒక్క పరీక్ష పెట్టకపోవడం అనేది, అంతకుముందు అంటే జనరల్ గా ఒక నా ఉంటుండే ఆంధ్ర వాళ్ళు ఎక్కిరిస్తున్నారు, తెలంగాణ వాళ్ళకి పరిపాలన చేత కాదని. ఇప్పుడు నిజం అనేది అట్లాంటి పరిస్థితి తెచ్చినట్టే కదా. ఆల్మోస్ట్ తెచ్చినట్టే. ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి చేయలేదు అని నిరుద్యోగులలో బలంగా ఉండింది కాబట్టి నిరుద్యోగులందరూ కలిసి కాంగ్రెస్కి అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చే ముందు కూడా ప్రతి సమస్య వాళ్ళ దృష్టిలో పెట్టడం జరిగింది. ఒకరో ఇద్దరో కాదండి, స్వయాన రేవంత్ రెడ్డి గారి దృష్టిలోనే పెట్టడం జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం
వచ్చిన రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన చెప్పుకున్నది ఏంటి, నిరుద్యోగ ప్రభుత్వం ఇది అని చెప్పుకున్నప్పుడు ఎంత చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉండేయండి. కానీ అట్లా చేయకుండా నేను ఉద్యోగాలు ఇచ్చాను, ఎల్బీ స్టేడియం వేదికగా ఇచ్చాను, ఎల్బీ స్టేడియం సాక్ష్యం, కావాలంటే తలకాయ లెక్క పెడతాను, వాళ్ళ ఫ్యామిలీ లెక్క పెడదామని ఆయన ఓపెన్ గా మాట్లాడుతున్నారు కదా. ఓపెన్ గా మాట్లాడుతున్నాడు అండి. మేము కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇచ్చినారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని ఉద్యోగాలు ఇచ్చినారు కదా, ఒక డీటెయిల్డ్ వైట్ పేపర్ రిలీజ్ చేయమని మా డిమాండ్ అండి. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ ఫినాన్సెస్ మీద వాళ్ళు చేశారు కదా, ఇన్ని డెప్స్ ఉన్నాయి, ఇంత ఖర్చు అవుతుంది, నెలకి ఇంత చేస్తున్నాం అని చేసినప్పుడు మరి యువత అనేది ఎంతైనా రాష్ట్ర భవిష్యత్తుకి అవసరం కదా. అవసరం అన్నప్పుడు వీళ్ళకి సంబంధించింది కూడా చెప్పాలి. ఎందుకు అని అంటే ముఖ్యమంత్రిగా వారు ఏమైనా చెప్పొచ్చు, కానీ పత్రాలు అందుకున్నామా లేదా, నిరుద్యోగులకు ఎగ్జామ్స్ పెట్టారా, నోటిఫికేషన్స్ ఇచ్చారా లేదా, నిరుద్యోగులుగా మేము హార్ట్ఫుల్గా చెప్తాం కదా, ఇచ్చిందని చెప్తాము, ఇవ్వలేదు అని చెప్తాం తప్పించి ఇందులో అబద్ధాలు ఆడాల్సిన అవసరం యాజ్ అ నిరుద్యోగ యువతకి ఉండదు. ఇప్పుడు ప్రభుత్వాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళది రాజ్యం కాబట్టి. సో మేమేమంటామంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, లైక్ ఎట్లా స్టేట్ ఫినాన్సెస్ మీద రిలీజ్ చేశారో దాని మీద రిలీజ్ చేయండి. ఏ రోజు మీరు వచ్చిన తర్వాత ఏ రోజు ఏ నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ నోటిఫికేషన్కి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు, దానికి ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు అనేది కంప్లీట్ క్లియర్గా తెలిసిపోతుంది కదా, ఎవరి టైంలో వచ్చాయి ఎవరి టైంలో రాలేదు అనేది. మేము కాదుగా చెప్పాల్సింది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చేసేయండి. మీరు నిజంగా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు, వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? సో అట్లాగే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు, మేము ఇచ్చినాం అంటే 2024-25 జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేశారు. ఒక అథారిటేటివ్ సిగ్నేచర్ లేకుండా అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసిన దాన్నే మీరు విస్మరించినప్పుడు దీన్ని ఎట్లా నమ్ముతారు? కేవలం రేవంత్ గారి టార్గెట్ ఏంటి అని అంటే, నిరుద్యోగులకు ఎట్లయినా వీళ్ళలో మాకు యాంటీ వచ్చేసిండ్రు, వీళ్ళు మాకు యాంటీ అయిపోయినారు, గవర్నమెంట్కి నిరుద్యోగులకి ఖచ్చితంగా చాలా గ్యాప్ పెరిగిపోయింది. సో ఆయన టార్గెట్ చేయాలనుకునే వ్యక్తులు ఎవరు అంటే మా పేరెంట్స్, మా అమ్మమ్మలు, తాతలు, వీళ్ళందరూ. ఆబ్వియస్గా పెద్ద పెద్ద డాష్ల మీద నుంచి నేను ఇన్ని వేలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని అంటే వాళ్ళకి టెక్నికాలిటీస్ తెలియవు కదా. తెలియనప్పుడు బిలీవ్ చేస్తారు. బిలీవ్ చేసి ఈవెన్ ఇప్పుడు నా ఫ్రెండ్స్లో నన్ను చాలామంది అడిగే వాళ్ళు ఏంటంటే అన్ని ఉద్యోగాలు ఇచ్చినారు కదా, మీకెందుకు ఉద్యోగం రాలేదు? కానీ అక్కడ ఉన్న నిజం ఏంటి, వాళ్ళు ఏమి ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఏమి రాలేదు. 2022 నుంచి వచ్చిన నోటిఫికేషన్ అది మీకు అనవసరం. అంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు ఇచ్చిపోయిన వాళ్ళు కొన్ని ఇచ్చిరు, వీళ్ళు ప్రాసెస్ చేసారు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినవి కొన్ని వీళ్ళు పక్కన పెట్టొచ్చు, లేదు అంటే కంటిన్యూ చేయొచ్చు. సో కంటిన్యూ చేసిన అంటే నా చిత్తశుద్ధి అనేది కదా అనేది ఒక పాయింట్ వస్తుంది కదా. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకు నేను ప్రాసెస్ చేశాను, కంటిన్యూ చేయించాను, కొన్నిసార్లు పోస్టులు యాడ్ చేశాను డిఎస్సి లాంటి పోస్ట్కి. సో నేను చిత్తశుద్ధితో పనిచేశాను కాబట్టి రిజల్ట్స్ వచ్చాయి, అభ్యర్థులు ఎంపిక అయ్యారు, జాబ్ చేసుకుంటున్నారు. చిత్తశుద్ధి అది చిత్తశుద్ధి కదా అనే దానికి మీరేం చెప్తారు? చిత్తశుద్ధిగా పనిచేసిన వారే అయ్యుంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు, హైకోర్టు నుండి ఈ తీర్పు వచ్చేది కాదు కదా. హైకోర్టు ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్, ఏమని చెప్పింది, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు అని స్ట్రైట్ అవే వచ్చింది. ఇంకా అది చూసినాక కూడా ఇంకా వాళ్ళు చిత్తశుద్ధితో చేసిండ్రని ఎట్లా నమ్మాలి? ఎందుకంటే ఈ కమిషన్లో ఎప్పటి నుంచో 2022 నుంచే డిస్టర్బెన్సెస్ నడుస్తూ ఉన్నాయి. దాని మీద మాకు అప్పటికే కొంత నమ్మకం పోయింది, కొంత కాదు పూర్తి నమ్మకం పోయింది. సరే మాకున్న హోప్ అలా ఏంటి, ప్రభుత్వం చేంజ్ అయింది, సరే అట్లీస్ట్ ఇప్పుడన్నా దాన్ని మొత్తం ప్రక్షాళన చేసి దాని మీద మాకు కొంచెం నమ్మకం కలిగిస్తారేమో అనుకున్నాం. కానీ సరే ఓపిక పట్టినాం, సరే అట్లా చేస్తారేమో అనుకున్నాం. కానీ ప్రతి స్టెప్లో మాకు ఒక అనుమానం కలిగించేలాగానే చేసుకుంటూ వచ్చినారు. అండ్ ఇప్పుడు ఫైనల్గా కోర్టు కూడా ప్రూవ్ చేసింది వీళ్ళ మొత్తం ఇర్రెగ్యులారిటీస్తోనే ఎగ్జామ్ కండక్ట్ చేశారని ప్రూవ్ చేసింది. అంటే ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరు కేటీఆర్ గారిని కలిశారు, కేటీఆర్తో మాట్లాడారు. కానీ వాళ్ళు కూడా గతంలో పరీక్షను 10 సంవత్సరాలు కండక్ట్ చేయలేకపోయారు, సరిగ్గా కండక్ట్ చేయలేకపోయారు, నోటిఫికేషన్లో ఇబ్బంది అయింది. కానీ మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే అంటే వాళ్ళు నమ్ముతున్నారు అంటే అది మళ్ళీ కూడా నిరుద్యోగ యువత పరంగా ఇబ్బందికరమైన పరిణామమే కదా. అది పొలిటికల్గా వాళ్ళకి ప్లస్ అవుతుండొచ్చు, కానీ మీకేంటి లాభం దానివల్ల అనేది. ఇప్పుడు మేము ప్రస్తుత బీఆర్ఎస్ని మేము ఎట్లా చూస్తాం రాష్ట్రంలో అంటే ప్రధాన ప్రతిపక్షంగానే చూస్తామండి. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉండే, ఆనాడు కూడా మేము ప్రతిపక్షంనే అప్రోచ్ అయినాం కదా. సో సేమ్ లైక్ వైజ్ ఇప్పుడు కూడా మేము ప్రతిపక్షంనే అప్రోచ్ అవుతాం కదా. ఎందుకు అని అంటే ఇప్పుడు మేము చాలా రకాలుగా మా వాయిస్ ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తున్నాం. ఇట్స్ నాట్ దట్ మేము కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరిని కలవకుండానే ఓన్లీ సీదా పోయి వీళ్ళని కలిసాం, ప్రతిపక్షంలో వాళ్ళని కలిసాం అన్నట్టు కాదు. ప్రతి దాంట్లో మేము చాలా ఏమంటారు డిప్యూటీ సీఎం గారితో పొన్నం ప్రభాకర్ గారితో వీళ్ళందరితో మేము చర్చలు జరిపినాం. ఈ ఎగ్జామ్స్ అన్ని అవ్వకముందే ఇర్రెగ్యులారిటీస్ ఇట్లా జరుగుతాయి కావచ్చు, మీరు కొంచెం ఆలోచించి ప్రతి స్టెప్ జాగ్రత్తగా చేయండి, మాకు న్యాయం జరిగేలా చేయండి అని చెప్పినాం. వాళ్ళు పట్టించుకోనప్పుడు మా వాయిస్ ఎట్లా తీసుకెళ్ళాలి? గతంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కోదండరామ్ సార్ కొంత ఇన్వాల్వ్ అయ్యి నిరుద్యోగ యువత కోసం కొంచెం మాట్లాడడము, వాయిస్ పెంచడము,
ప్రెజర్ చేయడం లాంటివి, లేకపోతే హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు కొంత చేసినట్టు చూసాం. సో Yes. ఇప్పుడు మీరు ఈ గ్రూప్ 1 ఈ రెగ్యులారిటీస్కి సంబంధించి కావచ్చు, హైకోర్టు అంత స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారిని కలిసినట్టుగానే కోదండరాం సార్ గారిని అంటే వాళ్ళని ఏదైనా కలిసే అవకాశం ఉందా, కలిసారా, కలిస్తే ఆయన ఏం చెప్పారు గవర్నమెంట్తో? ఎందుకంటే ఆయన ఒక ప్రతినిధిగా గతం నుంచి కూడా ఉద్యమం నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఆయన్ని అప్రోచ్ అవుతే ఆయన గవర్నమెంట్ మీద ప్రెషర్ పెంచే అవకాశం ఉండేదేమో కదా, దానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా, చేస్తున్నారా ఏంటి? ఆల్రెడీ వెళ్ళి కొంతమంది కలిసారండి. ఈ బిఫోర్ జడ్జిమెంట్ వచ్చే ముందే కొంతమంది వెళ్ళి కలిసాం. గ్రూప్ 1 అట్లా ఉంది, గ్రూప్ 2 గ్రూప్ 3 ఇంకా రాలేదు, కొత్త నోటిఫికేషన్ సంగతి ఏంది, మీరు మాట్లాడారా? ఎందుకంటే నిరుద్యోగులందరూ కాంగ్రెస్ వైపు తిరగడానికి ప్రధాన కారణం కోదండరాం గారనే చెప్తానండి. అందులో నేను ఒక దాన్ని కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నా. సో అందరిని అటువైపు తిప్పినప్పుడు అంతే బాధ్యతగా వీళ్ళ గురించి మేము అడగక ముందే ఆయన మాకంటే ఒక అడుగు ముందు ఉండాల్సిన వ్యక్తి, కానీ ఈరోజు ఎక్కడ మాట్లాడట్లేదు. ఎక్కడైనా మీరు చూసారా గ్రూప్ 1కి సంబంధించి ఇట్లా జరిగింది, అది తప్పు అని అట్లా కాదు, వీళ్ళకి న్యాయం జరగాలని ఎక్కడైనా మా గురించి ఒక మాట మాట్లాడారా? ఏది ఉండదండి. ఈవెన్ మేము వెళ్ళి డైరెక్ట్గా కలిసినా తను చెప్పే మాట ఏముంటుందంటే, నేను మాట్లాడతా, ఈసారి ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉన్నప్పుడు మీ పాయింట్స్ నేను రేజ్ చేస్తా అంటారు. అదంతే. ఇంకా దాని నుంచి వచ్చే రిజల్ట్ ఏంటి అనేది మేము ఇప్పటి వరకు చూడలేదు. మేము అసలు కలవలేదు అన్నట్టు కాదు. ఆల్మోస్ట్ ఈ 2 yearsలో చాలాసార్లు చాలా రకాలుగా చాలా సమస్యలతో కలిసినాం, కానీ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదండి. సో ఇంకా మాకు నమ్మకం ఎట్లా ఉంటుంది? వాళ్ళందరూ ఓన్లీ వాళ్ళ పదవుల కోసం చేసిరు అనేది మాకు ఇంకా డే బై డే స్ట్రాంగ్ అవుతుంది తప్ప, మా కోసం ఒకరు ఉన్నారు మేము వెళ్ళి అడగొచ్చు అనే నమ్మకం మాకు లేదు. ఈవెన్ అద్దంకి దయాకర్ గారు కూడా రీసెంట్గా సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఆ రోజు ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు మొత్తం విన్న తర్వాత ఏమైంది, ఆ రోజు ఏమని ప్రామిస్ చేశారు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారు. కానీ ఈరోజు ఇంతవరకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళలేదు. మధ్యలో ఇప్పుడు ఫోన్ చేసి డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అంటే, మేము ఆల్రెడీ డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి మా బాధలను ఒకసారి చెప్పినాం. ఎన్నిసార్లు చెప్పమంటారు? ఎన్నిసార్లు రావాలి మీ దగ్గరికి? పొద్దున్న లేసి వాళ్ళ చుట్టూ తిరగమంటారా? అట్లా అవుతే కాదు కదా. సో వాళ్ళే వింటారు, వెళ్తారండి. వెళ్ళి ఏదో ఒక మినిస్టర్ని ఎవరినో ఒకరిని కలుస్తారు, ఏవో 2-3 ఫోటోలు దిగుతారు. ఈ రోజు కోదండరాం గారు, అద్దంకి దయాకర్ గారు పలానా వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి ఇట్లా చర్చలు జరిపినారు, ఇంకా అంతే. అది ట్విట్టర్లో వస్తుంది, న్యూస్ ఐటమ్ వస్తుంది, అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకంతే, ఇంకా ఎవ్వరు పట్టించుకోవట్లేదండి. కానీ మీరు ఏమన్నారంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి మొదలు పెట్టాలి అంటే నోటిఫికేషన్ రద్దు చేయాలి. ఈ అవసరం లేదు. మళ్ళీ ఇంకా టెక్నికాలిటీస్ ఇంకెవరెవరో కొట్టుకోవడానికి గవర్నమెంట్ రద్దు చేయాల్సిన అవకాశం వస్తే మళ్ళీ కొత్త రూల్ ఆఫ్ రిజర్వేషన్ కోసమో, లేకపోతే కొత్త రిజర్వేషన్లు ఈ బిల్లులు ఆమోదం చెందో ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది కదా. సో దీనికి పరిష్కారం ఏంది? ఇది గ్రూప్ 1 ఒకటే కాదు, మిగతా గ్రూప్స్ ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు, రాబోయే నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు. ఇప్పుడు మీరు కూడా మీలాగే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు నోటిఫికేషన్లు వస్తాయి అని. డిఎస్సి కూడా మొన్నే రావాల్సింది, రాలేదు. ఇట్లా చాలా మంది నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజు కూడా. అండ్ అశోక్ నగర్లోనో ఇంకొకటి దగ్గరనో రూమ్లో ఉంటూ తిని ఖర్చు పడి అవన్నీ ఉన్నాయి. సో ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే, ఇంకా ముందుకు సాగుతూ ఉంటే దీనికి ఎండ్ కార్డు పడేది ఎప్పుడు? అసలు ఫైనల్గా దీనికి ఒక ఫైనల్ కన్క్లూజన్ అనేది ఎట్లా రావాలనుకుంటున్నారు? ఇప్పుడు టైం ఎక్కువ రోజులు పడుతుంది అని చెప్పి రాంగ్ ఉన్న ప్రాసెస్ని కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్దామా? వెళ్ళలేం కదా అట్లా. ఎందుకు అని అంటే, ఇక్కడ కష్టపడి చదివి అర్హులైన వాళ్ళకి రాకుండా అనర్హులైన వాళ్ళు సిస్టంలోకి వస్తున్నప్పుడు ఈ కష్టపడిన వాళ్ళు అసలు అర్హులైన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి? వాళ్ళకి అన్యాయమే కదా జరిగింది. సో దానంతా పక్కన పెట్టి కళ్ళు మూసుకొని రాంగ్ ప్రాసెస్తోనే ముందుకెళ్ళాలి అని అయితే మేము అనుకోవట్లేదు. సరే, టైం పడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ప్రాసెస్ని సెటరేట్ చేయాలంటే డెఫినెట్గా ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి మేము ఆ ఇబ్బందిని మేము ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతాం, కానీ రాంగ్ ప్రాసెస్తో ముందుకెళ్ళడానికి మాత్రం మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ కమిషన్ ఏమో అప్పీల్కి వెళ్తానంటుంది. ఇది ఇంకొక మళ్ళీ ఇక్కడ డివిజన్ బెంచ్కి వెళ్తుంది, లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇది నడుస్తూనే ఉంటుంది కదా. సో మీరు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కమిషన్ని మీరు నిరుద్యోగుల తరపున కలిస్తే కమిషన్ ఏం చెప్పింది? ఎందుకంటే కమిషన్లో ఉన్న వాళ్ళు కూడా హైలీ క్వాలిఫైడ్గా పనిచేసి వచ్చిన వాళ్ళే, క్వాలిఫై వచ్చిన వాళ్ళు మీలాగే చదువుకొని వచ్చి క్వాలిఫై వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్పారు అనేది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, 4 వీటికి సంబంధించి ఉమెన్ రిజర్వేషన్ అంటే 33% రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఉండాలి కదా, అది వాయిలేట్ చేస్తున్నారని చెప్పి మేము కమిషన్ చుట్టూ చాలాసార్లు తిరిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక సెక్రటరీ గారు చెప్పిన మాట ఏంటి అంటే, మాకు ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావాలి,
గైడ్ లైన్స్ వస్తేనే మేము ఇంప్లిమెంటేషన్ మేము చేయగలుగుతాం. వాళ్ళకి తెలుసు అక్కడ అన్యాయం జరుగుతుంది అని అందులో ఉన్న ఆఫీసర్స్కి తెలుసు. అంటే అప్పుడు ఇది హారిజెంటల్ వర్టికల్ ఇదేదో గొడవ ఉన్నట్టుంది కదా, అప్పుడు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడున్న సమస్యనండి నేను చెప్తోంది. ఇప్పుడు గ్రూప్ 2లోనే కన్సిడర్ చేస్తే దగ్గర 160 మంది మహిళలు నష్టపోయినారు. ఈ ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది వాళ్ళు ప్రాసెస్ పరంగా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల. జీవో కరెక్ట్ గా ఉంటది, ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఉండదు. సో ఒక సెక్రటరీ గారే అట్లా మాకు ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావాలి అన్నప్పుడు మేము ఎన్నిసార్లు కమిషన్కి పోయినా మాకు ఇదే మాట వినిపిస్తుంది కదా. సో ఇప్పుడు ప్రభుత్వమే కదా కరెక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వాల్సింది. అండ్ సేమ్ లైక్ వైజ్ ఇప్పుడు మేము కలుద్దామని వెళ్ళినా కానీ మాకు చైర్మన్ గారు కలవనప్పుడు మేము ఎట్లా వెళ్ళలేదు లోపలికి. మీరు చూస్తుంటే ఇప్పుడు కమిషన్ దగ్గర ఎంతమంది పోలీసులు ఉన్నారు. సరే పోలీసులు ఉన్నా మాకేం భయం లేదు, మేము ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని మేము వెళ్తాం, అయ్యా కల్పించండి మమ్మల్ని, మీరే మమ్మల్ని కల్పించండి అన్నా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు పోతే అక్కడ కింద గ్రీవెన్స్ సెల్లో మా రిప్రజెంటేషన్ ఇచ్చేయాలి, వచ్చేసేయాలి, అంతే. ఎక్నాలెడ్జ్మెంట్ తీసేసుకొని వచ్చేయాలి. ఇంకా మాది చైర్మన్ వరకు మా వాయిస్ వెళ్తుంది అని మాకు తెలియదు కదా. మేము వెళ్ళి మాట్లాడితే తనకేమన్నా వినే ఛాన్స్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఏమన్నా ఆలోచించే ఛాన్స్ ఉండొచ్చేమో, కానీ అక్కడికి వెళ్ళడానికే మాకు ఛాన్స్ లేదు. సో మా బాధను మేము ఎట్లా చెప్తాం చైర్మన్? కానీ ఇప్పుడు మీ అభ్యర్థుల్లో ఒకరేమో 3 కోట్లు తీసుకున్నారు అడిగారు అని అన్నారు, తీసుకున్నారు కాదు అడిగారు అని అన్నారు. ఇంకొక పొలిటికల్ లీడర్ వచ్చి 17,000 కోట్లు ఏదో పేరు చెప్పారు. సో ఇది మళ్ళీ గవర్నమెంట్ వర్సెస్ అదర్ పొలిటికల్ పార్టీస్ అవుతుంది, పొలిటికల్ ఎజెండా అవుతుంది, పొలిటికల్లోనే జరుగుతుంది. కానీ ఫైనల్గా నిరుద్యోగ యువతకి లాభం జరుగుతుందా? లాభం జరగాలంటే మీ వాయిస్గా మీరు యాజ్ ఒక అంటే మీ వాయిస్ రేజ్ చేస్తున్న ఒక నిరుద్యోగకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మీ నిరుద్యోగ యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్కి ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? ఈవెన్ పొలిటికల్ పార్టీస్కి ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? ఇది పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు యాజ్ అ క్యాండిడేట్గా గ్రూప్ 1 అభ్యర్థిగా నేను గవర్నమెంట్కి ఒక అపీల్ చేసేది ఏంటి అంటే, లైక్ మెజారిటీకి ఎట్లా న్యాయం జరుగుతుంది అనేది చూసి ఆ సొల్యూషన్ పికప్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి. సో దట్ ఇప్పుడు ఆబ్వియస్గా ఏదైనా ఒక డెసిషన్కి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, నష్టపోయేటోళ్ళు ఉంటారు, లాభపడేటోళ్ళు ఉంటారు. సో కానీ ఇక్కడ అట్లా కాదు కదా, మెజారిటీ సెక్షన్ని తీసుకోవాలి కదా దేనికైనా. సో ఇక్కడ చూసుకుంటే జడ్జిమెంట్ ప్రకారం చూసుకుంటే ఎగ్జామ్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్. సో సేమ్ ప్రిలిమ్స్ నుంచి ఆ మెయిన్స్ నుంచి అనే దానికి మనకి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అవన్నీ రెక్టిఫై చేసో లేకపోతే సరే ఈ ఒక్క నోటిఫికేషన్ జీవో 29తో మనం వెళ్ళి నెక్స్ట్ నోటిఫికేషన్కి మేము ఇవన్నీ సవరిస్తామనో, ఇట్లాంటివి లైక్ మధ్య మార్గంగా కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. అట్లాంటి సొల్యూషన్స్తో వాళ్ళు ఫార్వర్డ్ వచ్చి నిరుద్యోగులతో చర్చిస్తారా, లేదంటే ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అడ్రస్ చేస్తూ మాకు నమ్మకం కలిగిస్తారా, కలిగించండి. అది కాకుండా మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇక్కడ కొట్లాడతాము, అసలు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునే మీరు అంగీకరించట్లేదు అని అంటే మాకు అక్కడనే మీ చిత్తశుద్ధి ఏంటి అనేది మాకు అర్థమైపోతుంది. సో డెఫినెట్గా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ కూడా ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేకుండా కొట్లాడినారండి నిరుద్యోగులందరూ. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కోర్టులో పిటిషన్స్ వేశారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం పార్టీ సపోర్ట్ చేశాయి తప్ప అంతకుముందు వరకు ఎవరు లేదు. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము ఇట్లా జరిగినాయి అని చెప్పినప్పుడు వారు అనే మాట ఏంటి, ఇవన్నీ మీ ఆరోపణలు, మీ ఊహాగానాలు, ఇందులో మనం ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ చూపించలేనప్పుడు మనం గెలవలేము అని ఎవరూ నమ్మలేదు, నిరుద్యోగులను ఎవరూ నమ్మలేదు. బట్ స్టిల్ నిరుద్యోగులు నిలబడి కొట్లాడి ఈరోజు కొంత ఉపశమనం తెచ్చుకోగలిగినాం. సో సేమ్ ఇప్పుడు డివిజన్ బెంచ్ కైనా సుప్రీంకోర్టులో అయినా అట్లే కొట్లాడతారు, అట్లే తెచ్చుకుంటారు. నిరుద్యోగులందరూ రాంగ్ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయట్లేదు, దాంతో మేము ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు. అన్యాయం జరిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఎవరైనా సరే, అది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కావచ్చు, లిస్ట్లో లేని క్యాండిడేట్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ వాయిస్ రేస్ చేసి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా డివిజనల్ బెంచ్కి వస్తారు, ఇప్పుడు మేము డివిజనల్ బెంచ్కి వెళ్తాం. సో అక్కడ ఏంటి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు ఏమిస్తారో చూసి దాని అకార్డింగ్గా మేము వెళ్తాం. అట్లని చెప్పి వాళ్ళు వెళ్ళారు కదా అని చెప్పి మేము గమ్మునైతున్నాం, కొట్లాడతాము. పొలిటికల్ పార్టీస్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ అంశాన్ని పొలిటికల్ ఎజెండాగా చూడకుండా దీని నుంచి ఒక లెసన్ లాగా తీసుకొని నెక్స్ట్ వాళ్ళు ఇన్ కేస్ రూలింగ్లోకి వచ్చినా, లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్కి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే అనవసరమైన పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయకుండా టు ద పాయింట్ పొలిటికల్ స్టేట్మెంట్స్, నిరుద్యోగులకి న్యాయం కలిగించే పొలిటికల్ స్టేట్మెంట్స్ చేస్తే బాగుంటుందని. ఈ మధ్యలో ఒక చిన్న క్వశ్చన్, బీజేపీకి సంబంధించి మీరు ఏమైనా కలిసారా? ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కేంద్ర మంత్రులుగా ఉన్నారు, మీరు ఏమైనా కలిసారా? వాళ్ళ నుంచి ఏమైనా అష్యూరెన్స్లు, లేదంటే మేము పైనుంచి మేము ఆర్డర్ చేస్తామనో, లేకపోతే నేను కనుక ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందని తెలుసుకోవడం పబ్లిక్ కమిషన్ లో అవకాశం ఉంటుంది. సో మీరేమైనా అడిగారా? ఏమన్నారు? బీజేపీ అసలు మొత్తం ఇష్యూలో బయట పెద్దగా కనపడట్లేదు, సైలెంట్ గా ఉన్నట్టుగా కనపడుతుంది. మీరు కలిసినప్పుడు కానీ మీరు దానికి సంబంధించి ఏం చెప్తారు?
కలిసామండి. రామచంద్రరావు గారిని కలిసారు. బీజేపీ బండి సంజయ్ గారిని కలిసాము. కలిసి ఇది పరిస్థితి, లైక్ మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ కావాల్సి ఉంటది. ఎందుకంటే ఒక స్టేజ్ వరకి ఇండిపెండెంట్‌గా కొట్లాడగలుగుతారు నిరుద్యోగులైనా, ఎవరైనా. ఆ మాటకొస్తే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయినా ఒక స్టేజ్ వరకు గట్టిగా కొట్లాడగలుగుతారు. మా కొట్లాటకి వాళ్ళ సపోర్ట్ మాకు ఉంటే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్‌గా మేము కొట్లాడగలుగుతాం. ఎందుకంటే మేము పోరాడేది ప్రభుత్వానికి ఎగెయిన్స్ట్‌గా. ఆడ తప్పు జరిగినా ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి మేము వాళ్ళకి ఎగెయిన్స్ట్‌గా కొట్లాడుతున్నాం కదా. సో మీ సపోర్ట్ కావాలి మాకు. జీవో 29 విషయంలో కూడా మీ సపోర్ట్ మాకు అవసరం కీలకంగా. మేము మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడానికి కూడా కొంచెం మాకు సపోర్ట్ అవసరం ఉంటుంది అనేసి అంటే, డెఫినెట్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా అని, వాళ్ళు కూడా నిరుద్యోగులకు సపోర్టింగ్గానే ఉన్నారు. ఎవరైనా వారైనా బీఆర్ఎస్ వారైనా ఎవరైనా మాకు చెప్పిన మాట ఏంటంటే, మీకు అండగా మేము ఉంటాం, మీరు చేయండి, మీకు ఎట్లా న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము ఆ విధంగానే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. రైట్. ఇది గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తా ఉంది. ప్రభుత్వం పట్టింపులకు పోవద్దు, కొంత సానుకూలంగా ఆలోచించాలి, మానవత్వంతో ఆలోచించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలి. లేదు అంటే ఇలా సంవత్సరాలు పొడిగిస్తూ పోతూ ఉంటే టైం పడుతుంది. కానీ అందరికీ అర్హులైన వారికి న్యాయం జరిగేలా మాత్రం నిర్ణయాలు ఉండాలి. దాన్ని ఖచ్చితంగా వెల్కమ్ చేస్తామని ఆవిడ చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తెలుగు 360.